కలమంద 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 ఆల్టర్నేట్ డేస్లో కూడా అప్లై చేసుకోవచ్చు. జుట్టు సిల్కీ ఉండని కోసం అప్లై చేస్తారు చాలామంది. కర్లీ హెయిర్ వాళ్ళు బాగా మంచిగా అప్లై చేసుకున్న ఇది ఆరిన తర్వాత జుట్టు వేసుకొని కలమంద 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 అలుకంతా క్లీన్ చేయాలి మంచిగా. అంత పెద్ద లీఫ్ కలమంద గుచ్చు మంచిగా క్లీన్ చేసుకొచ్చి పెట్టేస్తాం. కలమంద దానికి ఇంత గుజ్జు వెళ్ళింది. ఇది మంచిగా అప్లై చేస్తా, మాడ మీద అయితే బాగా అప్లై చేస్తా. అప్లై చేయడం వల్ల మంచిగా హీట్ అనేది హెడ్లో బాగా ఇట్లా వేడి చేసినట్టు అనిపిస్తుంది చూడు. అప్పుడు ఇది అప్లై చేస్తే నాకు చల్లగా అనిపిస్తుంది. అందుకనే నేను ఇట్లా ఇంత తీసుకున్న ఒకటి సరిపోతుంది. ఇప్పుడు అప్లై చేసి రేపు బాగా చేస్తా. నేను ఎప్పుడైనా సరే ఇట్లనే రాగా ఇంకా దీంట్లో ఏం ఎక్స్ట్రా యాడ్ చేయకుండా ఇంకా దీన్ని డైరెక్ట్ అప్లై చేస్తా. ఎప్పుడైనా సరే ఇది ఇట్లనే రాగా దీన్ని హీట్ చేయడం ఇంకేం చేయను. ఎప్పుడన్నా ఆయిల్లో అప్లై చేస్తా. అది ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఇది మాత్రం నేను ఇప్పుడు ఇట్లానే రెగ్యులర్గా అయితే రాగానే అప్లై చేస్తా. ఇంకా దీంట్లో ఏం మిక్స్ చేయకుండా ఇట్లా ప్లెయిన్గా అప్లై చేస్తా అన్నట్టు. ఈ ప్రాసెస్ చూపిస్తా, చూడండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచిగా ఫ్రీగా ప్రశాంతంగా అంటే వీలైతుంది అనిపిస్తే ఆల్టర్నేట్ డేస్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి ఆల్టర్నేట్ డేస్లో కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అప్లై చేసి ఈరోజు నైట్ అంతా ఇట్లనే వదిలేస్తాను కాబట్టి ఇంకా నాకు వీలు కాదు. ఇప్పుడు ఒకసారి 6 months ఒకసారి అప్లై చేస్తాను అంతే, గుర్తుంటే అప్లై చేస్తాను. దీన్ని ఈ గుజ్జు ఎట్లా తీసిన అనేది వీడియో కావాలంటే అడగండి, నెక్స్ట్ టైం చూపిస్తా. నేనైతే చాలా ఈజీగా విత్ ఇన్ మినిట్స్లోనే ఫాస్ట్గా తీస్తాను. ఎందుకంటే చాలాసార్లు ఎప్పటికీ రెగ్యులర్గా నేను అప్లై చేస్తూనే ఉంటాను కాబట్టి ఈ గుజ్జు తీయడం అనేది ఈజీగా అనిపిస్తుంది. సో చల్లగా అనిపిస్తుంది మారం అనేది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, సమ్మర్ టైంలో ఒక్కసారి ఇట్లా మనం బయటికి వెళ్ళి రాగానే అంత తల బాగా నొప్పిలేసినట్టు వేడి చేసినట్టు అనిపిస్తుంది కదా. అలాంటి టైంలో ఇది అప్లై చేస్తే మనం కొంచెం తలకు చల్లవ చేసినట్టు ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కువ సమ్మర్ టైంలో ఎక్కువ అప్లై చేస్తా, అప్పుడైతే తొందరగా డ్రై అవుతుంది కదా అని. నేను ఇది అప్లై చేసేది జుట్టు పెరగాలి, జుట్టు సిల్కీగా ఉండని కోసం అప్లై చేస్తారు చాలామంది. కర్లీ హెయిర్ వాళ్ళు బాగా కర్లీగా హెయిర్స్ ఉన్న వాళ్ళు సిల్కీ హెయిర్స్ ఉండని కోసం అప్లై చేస్తారు. కానీ నేను మాత్రం ఇది మాడ వేడిగా అనిపించినప్పుడు ఇది అప్లై చేస్తే నాకు చల్లగా ఉంటుందని అప్లై చేస్తాను అంతే. జుట్టు కూడా చాలా సాఫ్ట్గా సిల్కీగా మంచిగా అవుతుంది. సిల్కీ హెయిర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు ఇట్లా మంచిగా మొత్తం చాలాసేపు ఇట్లా అని ఈ గుజ్జుని మొత్తం అప్లై చేసుకొని మంచిగా
వాటర్తో తడిపితే ఎట్లుంటుందో అట్లా తడుపుకుంటే సిల్కీగా అయితే. బట్ నాకు మాడ చల్లగా అయితే సరిపోతుంది, బాగా సిల్కీ ఏం అవసరం లేదు. బయట షాప్స్లలో కూడా దొరుకుతుంది అలోవెరా జెల్ అని. బట్ ఇంటి దగ్గర ఉన్నది కదా చెట్టు, అందుకని నేను బయట షాప్ ఏం పర్చేజ్ చేయలే, ఎప్పుడు పర్చేజ్ చేయలే. బట్ ఇప్పుడైతే ఎప్పుడు అప్లై చేస్తూనే ఉంటా, కానీ ఈరోజు వీడియోలో చెప్తాను అంతే. ఒక 1 అవర్లో ఆరుతుంది. ఆరిన తర్వాత జుట్టు వేసుకోవచ్చు. వీలైతే చూపిస్తా, నైట్ అయితే కావచ్చు, వీడియో క్లారిటీ ఉండదు. ఒక 1 అవర్లో జుట్టు ఆరుతుంది. తర్వాత మంచిగా దుసుకొని జుట్టు వేసుకోవచ్చు. తల స్నానం చేసుకోకుండా, అంటే తల కడుక్కోకుండా జుట్టు వేసుకోవచ్చు. ఏం చిక్కులు ఏం కట్టవు. వీలైతే చూపిస్తా. ఇంకా స్మెల్ ఏమి రాదు మీద పడ్డా కానీ, అందుకే నేను మంచిగా నాది నేనే ఇట్లా అప్లై చేస్తా. ఓన్లీ ప్లెయిన్గానే ఎక్కువ ప్లెయిన్కి ప్రియారిటీ ఇస్తా. ఇట్లా అప్లై చేసుకొని ఒక 1 అవర్ అట్లా ఉంటా, అంతే సరిపోతుంది. ఆరుతుంది. ఆరిన తర్వాత జుట్టు దుసుకుంటా. వీలైతే అది కూడా వీడియో దీనికి ట్రై చేస్తా. ఇలా నేనైతే ఇట్లా అప్లై చేసుకుంటా. ప్లెయిన్ అలోవెరా జ్యూస్ అప్లై చేసుకుంటా. నేను మాత్రం స్పెషల్గా మాడ వేడి చేసినట్టు అనిపిస్తే చల్లగా ఉండని కోసం అని అప్లై చేస్తా. ఇంకా కర్లీ ఇయర్స్ బాగా మంచిగా అప్లై చేసుకున్నా. ఇది ఆరిన తర్వాత జుట్టు వేసుకొని పచ్చగూర తెచ్చుకొని పోతాను పెద్దమ్మతోటి. చూడాలి ఎంత వస్తుందో. అంటే చాలా నాన్ వెజ్ కర్రీస్ కంటే ఇక పచ్చగూర అంటే చేనులలో ఇప్పుడు ఈ జనవరి అండ్ ఫిబ్రవరి టైంలో వెళ్తుంది. మొక్కజొన్న చేనులలో అట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఆ కూర తెచ్చుకొని పెద్దమ్మతోటి పోదామని పోతాను. లెట్స్ సీ ఎంత దొరుకుతుంది. వీలైతే వీడియో కూడా షూట్ చేస్తా. ఇలా కలమంద అయితే అప్లై చేసుకున్న. ఒక 1 అవర్లో తొందరనే ఫాస్ట్గా ఎండుతుంది. నేను కొంచెం బయటనే, ఈ ఊర్లో ఉంటే మంచిగా గాలి కూడా మంచిగా వస్తుంది. సిటీలో అయితే రూమ్లో ఉండే వాటికి తొందర ఆరది, ఇక్కడ తొందరనే ఆరుతుంది. ఆరిన తర్వాత జుట్టు వేసుకొని టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు సిటీలో పాలకూర అవి తోటకూర అవన్నీ కొనుక్కుంటాం, కానీ అంత టేస్ట్ రాదు. ఎందుకంటే చేనులో అంత బాగుంటుంది. చాలా రకాల కూరలు అన్నీ వీలైతే షూట్ చేస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే కంఫర్ట్గా ఫీల్ అయితే తీస్తా, షూట్ చేస్తా, లేకపోతే లేదు. కొంచెం క్లిప్ అయినా వీడియో ఎండ్లో యాడ్ చేస్తా. నేను ఇట్లా అప్లై చేసుకున్న ఆరిన తర్వాత జుట్టు వేసుకొని ఇప్పుడు పచ్చగూర చెట్లు కూడా వీడియో క్లిప్ చూపిస్తా. కంపల్సరీగా తెచ్చుకోవాలి. మార్నింగ్ మా అమ్మ చికెన్ వండింది, కానీ నాకైతే పెద్దమ్మ చెప్పినప్పటి నుండి పచ్చగూర తెచ్చుకొని పోవాలని అనుకుంటాను. పక్కనే సేమ్ వాటి తెచ్చుకుంటా. ఇది కొంచెం ఉన్నది, ఇది మాడ మీద ఇట్లా పెడతా, చాలా హాయిగా ఉంటుంది. ఇదండి ఇట్లా అప్లై చేసుకున్నా. మీరైతే ఎట్లా అప్లై చేస్తారు కలమంద అనేది నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రీవియస్గా మంచి హెయిర్ స్టైల్ చేశాను. వీడియోస్ అవి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వాళ్ళకే ఉండదు, కానీ వాళ్ళు వాళ్ళ అమ్మ బాబు మాటలు వచ్చి చనిపోతారు. వాళ్ళ బాబు అమ్మ మాటలు వచ్చి వాళ్ళు అక్కలేరు, కానీ కలుసుకోవాలి. వాళ్ళు చిన్న వీడియోస్ మాట్లాడు, చిన్న వీడియోస్ పెద్ద వీడియో.
ఎక్కడ చెప్తావా ఏ తమిళ బిజన్ చెప్తావు నేనే పట్టుకోవాలి సంచి తెంపుతావారా తెంపు ఏం కాదు ముదిరిపోతే తెంపు కర్రలు ఇప్పుడు అన్నీ లాతగానే ఉన్నాయి కదా తెంపేసి ఏం కాదు చెట్లు ఒరే కర్రలు రా కావాలనేది తొక్కినమంటాడు వాడు ఏం లేదు తెంపిగా మొగ్గ అంటే లాత మొగ్గే కదా మంచిగా ఉన్నదా రాకు ఇంకొంచెం తెంపాలి 2 గంటలు కూడా కాదు